ఆకాశవాణి నిజం రుజువైన వేళ హాస్య నాటకం వింటారు. రచన శ్రీ ధరణికోట శివరామప్రసాద్. నిర్వహణ శ్రీ ఎస్ రామగోపాల్. సహకారం శ్రీ డిపి చారి. ఇందులోని పాత్రలు పాత్రధారులు: అనసూయ శ్రీమతి రాళ్లపండి కృష్ణసాయి, అరవింద్ శ్రీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి, వినోద్ శ్రీ జి సురేష్ బాబు, గాయత్రి ఇంకా శిరీష శ్రీమతి తూము స్రవంతి, మేనేజర్ శ్రీ రెడ్డి రామకృష్ణారెడ్డి, డాక్టర్ శ్రీ డి పరమేశ్వరాచారి. వినండి నిజం రుజువైన వేళ హాస్య నాటకం. లక్ష్మీం క్షీరసాగర తనయాం శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్త దేవతాం లోకైక దీపాంకురాం. శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్త దేవతాం. ఈయన గారు ఏ పనిలో పడితే ఆ పని పూర్తయ్యే వరకు లేవరు. ఎవరో ఏంటో పదే పదే చేస్తున్నారు. కట్టుకున్నవాడు మడి కట్టుకున్నాడని నాకు తప్పుతుందా? ఎవరో చూద్దాం. హలో, ఎవరండి? నేనేనమ్మా, మేనేజర్ మంగరాజుని. అరవింద్ గారు లేరా? ఉన్నారండి. అంటే ఉండి కూడా మీతో మాట్లాడిస్తున్నారా? అబ్బే, ఆయన పూజలో ఉన్నారండి. ఆయన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని. నన్ను డిస్టర్బ్ చేస్తున్నారన్నమాట. అయ్యో, మిమ్మల్ని మేమెందుకు డిస్టర్బ్ చేస్తామండి? అంటే అప్పటికీ నేనే మిమ్మల్ని చేస్తున్నానని మీ ఉద్దేశమా? సారీ అండి, ఇంతకు విషయం ఏంటో చెప్పండి. ఆ విషయం మీ వారితోనే చెప్పే విషయం, మీతో చెప్పాల్సిన విషయం కాదు. అది అసలు విషయం. మీరు ఏ విషయం చెబుతున్నారో అర్థం కాని అయోమయంలో ఉన్నానండి. కొంచెం లైన్లో ఉంటారా? మా ఆవిడే గత 30 ఏళ్ల నుండి నన్ను లైన్లో పెట్టలేకపోయింది. మధ్యలో నువ్వెవరమ్మా నన్ను లైన్లో ఉండమనడానికి? వీడు మేనేజర్ కాదు, డ్యామేజర్. ఏంటమ్మా, ఏంటా గొనుగుడు? పొద్దున్నే ఫోన్లో ఎవడి దిక్కుమాలిన నసగాడు అని తిట్టుకుంటున్నావు కదూ? అయ్యయ్యో, అది కాదండి. అనసూయ, ఆ ఎవరు ఫోన్లో? వస్తున్నానండి. ఇదిగోండి మేనేజర్ గారు, ఆయన వచ్చేశారు. ఆయనకిస్తున్నా, మాట్లాడండి. ఎవరు? మీ మేనేజర్ మంగరాజు గారు. ఉత్త సుత్తిగాడులాగున్నాడు. ఇదిగోండి. సార్, నమస్కారం సార్. ఈ నమస్కారాలకేం తక్కువ లేదు. ఇంతకీ నువ్వేం చేస్తున్నావు ఫోన్ తీయకుండా? పూజ సార్, పూజలో ఉన్నాను. నువ్వు పూజలు వ్రతాలు చేస్తూ ఇంట్లో కూర్చుంటే ఇక్కడ ఆఫీసులో నేనేం చెయ్యాలి? భజన చెయ్యాలా? అది మీ ఇష్టం సార్. ఏంటయ్యా, ఏంటి ఆ తలతిక్క సమాధానం? నీకు రాబోయే ప్రమోషన్ నా చేతుల్లోనే ఉందనే విషయం బహుశా పూజలో పడి మర్చిపోయి ఉంటావు. అది గుర్తు చేద్దామనే ఫోన్ చేశా. అర్థమైందా అరవిందు? అర్థమైంది సార్, అర్థమైంది. అయితే అర్జెంటుగా ఆఫీస్కి వచ్చేయి. వచ్చే వారమే ఇన్స్పెక్షన్. మన పైవాడున్నాడే, అతనికి నాకంటే కాస్త ఎక్కువ తిక్క. నేను నమ్మను సార్. ఏంటి, ఆయనకి తిక్కంటే నమ్మవా? అది నమ్ముతాను సార్, కానీ మీకంటే ఎక్కువ తిక్కంటే నమ్మను సార్. ఇంతకీ నన్ను పొగిడావా తిట్టావా? మిమ్మల్ని తిట్టేంత తిక్క నాకు లేదు సార్. ఒక అరగంటలో బయలుదేరి ఆఫీస్కి వచ్చేస్తాను సార్. నువ్వు అరగంటలో వస్తావో గంటలో వస్తావో నాకు తెలియదు. రేపటికల్లా ఏ ఒక్క ఫైలు పెండింగులో ఉండకూడదు. ఇది నా ఆర్డర్. అలాగే సార్. అమ్మయ్యా. అనసూయ, ఏంటలా కోపంగా చూస్తున్నావు? అరగంటలో ఆఫీస్కు బయలుదేరాలి. ముందు టిఫిన్ పెట్టు, తర్వాత లంచ్ బాక్స్ కట్టు. మీ మేనేజర్కి నోటి దురుసు ఎక్కువ అనుకుంటా. కొంచెం ఎక్కువే. అయినా రాబోయే ఇన్స్పెక్షన్ గురించి టెన్షన్ ఉండటం వల్ల అలా మాట్లాడారులే. నిన్నేమీ అనలేదుగా. నన్నంటే ఊరుకుంటానా? మీరు ఆయన దగ్గర పని చేస్తున్నారు కాబట్టి మీరు పడతారేమో. ఈ అనసూయ పడదు. నా సంగతి మీకు తెలుసుగా. మాట విషయంలో చిన్న తేడా వచ్చిందని మా తోడబుట్టిన అన్నయ్యతోనే మాట్లాడడం మానేశా. అయినా మీ ఆఫీసు విషయాలు నాకెందుకు? మీ ప్రమోషన్ గురించి అయితే నాకు కావాలి గాని. ఇంతకీ ఎప్పుడు మీ ప్రమోషన్? అనసూయ, ప్రమోషన్ గురించి అంత ఎమోషన్ అవ్వకు. వర్క్ అంతా పెండింగ్ లేకుండా కష్టపడి పనిచేయాలి. ముందు ఆ విషయం ఆఫీస్ నుంచి వచ్చాక మాట్లాడుకుందాం. నేను రెడీ అవ్వాలి. ఆ సరోజ మొగుడికి ప్రమోషన్ వచ్చిందని మొన్న ఫంక్షన్లో అందరి ముందు తిప్పుకొని తిరిగింది. పైగా పాపం మీ ఆయనకి ఇంకా ప్రమోషన్ రాలేదంటగా అని నా మీద జాలిపడే ప్రయత్నము చేసింది. అప్పట్నుంచి నాకు ఆ సరోజ మీద పీకల వరకు కోపంగా ఉంది. అందుకే మీరు ప్రమోషన్ కొట్టాలి. అదేమన్నా లాటరీనా కొట్టడానికి? చేసే పనిని బట్టి, సీనియారిటీని బట్టి, అర్హతలను బట్టి ప్రమోషన్ వస్తుంది గాని మరోలా కాదు. నువ్వైతే లంచ్ బాక్స్ కట్టు అనసూయ. కడతాను గాని ప్రమోషన్ వచ్చేలా పనిచేయండి. నలుగురిలో తిరగాలంటే నామోషిగా ఉంది. పదండి.
దాన్ని నామోషి అనరు, అసూయ అంటారు. అయితే నాది అసూయ అంటారా? అవునులేండి, మీకు ప్రమోషన్ రావాలనుకోవడం నాకు అసూయ మరి. అలా చిటపటలాడకు అనసూయ. ఇప్పుడు నాకు ప్రమోషన్ రావడం గురించి ఇంత చర్చ అవసరమా చెప్పు? నాకు జీతం బాగానే వస్తుంది. మన వినోద్ సాఫ్ట్వేర్ కంపెనీలో బాగానే సంపాదిస్తున్నాడు. ఇక మన గాయత్రి అయితే స్టడీస్ పూర్తి చేసుకొని ట్రైనింగ్లో ఉంది. తనకి తగ్గ సంబంధం చూసి, జాబ్ చేసే అబ్బాయిని చూసి పెళ్లి చేస్తే తను సెటిల్ అవుతుంది. ఇక తను జాబ్ చేస్తుందో చేయదో చేసుకునే అబ్బాయి ఇష్టం. అంతేలేండి, నా ఇష్టాయిష్టాలతో మీకు పనేముంది? మీ కొడుకు మీ కూతురే అన్నట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళని కన్నది నేను, అది మర్చిపోతున్నారు తమరు. నువ్వు మాత్రమే కనలే. వద్దులే, సెన్సార్ ప్రాబ్లం ఇంకా ఎక్కువ మాట్లాడితే. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఉన్నంతలో మనం బాగానే ఉన్నాం. పిల్లల పెళ్ళిళ్ళు చేస్తే మన బాధ్యత తీరుతుంది. బాధ్యత అంటే గుర్తొచ్చింది, వెంటనే ఆఫీస్కి వెళ్ళాలి. ఇదిగో లంచ్ బాక్స్ రెడీ. అన్నట్టు వసుంధరతో ఓసారి మాట్లాడండి. బాగా ఉన్న సంబంధం, ఒక్కతే కూతురు, బోలెడ ఆస్తి అందిగా. గుర్తుంది, నాకు బాగా గుర్తుంది. సాయంత్రం వస్తూ తన క్వార్టర్స్లో కలిసి మాట్లాడి వస్తాలే. ఆ మర్చిపోకుండా మాట్లాడండి. ఆ తర్వాత నేను కూడా వసుంధరతో మాట్లాడతాను. వసుంధర మన ఇద్దరి తరఫున బంధువే. అదేదో నువ్వు మాట్లాడొచ్చుగా అనసూయ. మా వైపు కంటే మీ వైపు నుండి తను మీకు కాస్త దగ్గర బంధుత్వం. మీకు తెలియదులేండి, ముందు మీరైతే మాట్లాడరండి. సరే సరే, వస్తా. ఆ బై. బాయ్. జాగ్రత్త, అసలే వెళ్లేది బైకు మీద. ఆ ప్రమోషన్ ఏదో వస్తే కారు కూడా కంపెనీ వాళ్లే ఇస్తారట. అదేదో తొందరగా వస్తే బాగుండు. సరే వెళ్ళిరండి. ఎప్పుడు ఆ పాత బైకే. ఈయనెప్పుడు మారతాడో ఏమో. సరే సరే, ఎక్కువ ఆలోచించకుండా టాబ్లెట్ వేసుకో. వస్తా. అలాగే. వినోద్, మై వర్క్ ఈజ్ ఓవర్. కొటేషన్ పంపాను. నీ వర్క్ ఎంతవరకు వచ్చింది? అయిపోయింది విజయ్, లాగౌట్ చేస్తున్నా. ఏం జాబులో ఇవి. చూసే వాళ్ళకేం సాఫ్ట్వేర్లు, బాగా సంపాదిస్తున్నారు, ఏసీలో కూర్చొని హాయిగా ఎంజాయ్ చేస్తుంటారు అనుకుంటారు. మనం పడే బాధలు వాళ్ళకేం తెలుసు? అవును, సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి అని మా నాన్నమ్మ చెప్తుండేది. మనకుండే వర్క్ లోడ్, మనకుండే రెస్పాన్సిబిలిటీ మన గురించి అనుకునే వాళ్ళకేం తెలుసు? సరే మరి వెళ్దామా? వెళ్దాం కానీ ఇవాళ నేను బైకు తెచ్చుకోలేదే. మెకానిక్ ఇచ్చి క్యాబ్ బుక్ చేసుకుని వచ్చాను. అయితే ఇద్దరం బస్సులో వెళ్దాం, సరేనా? ఇంకా నయం, బై వాక్ వెళ్దామని లేదు. నాకు బస్సు పడకే కదా బైకులో వస్తుంటా. సరే, ఎలా వెళ్దామో నువ్వే చెప్పు మరి. ఆటోలో వెళ్దాం కానీ నాకు డౌట్ వినోద్, నువ్వు జాబ్ చేస్తున్నావు, మీ డాడీ కూడా జాబ్ చేస్తున్నాడు. ఒక బైకు కొనుక్కోవచ్చుగా. మా మమ్మీకి ఇష్టం లేదు విజయ్. నువ్వు జాబ్ చేయటమా? కాదు, నేను బైక్ మీద రావడం. అదేంటి? అంతే మరి. రేపు నా పెళ్ళయ్యాక మా అత్తమామలు ఇచ్చే కారులో వెళ్ళమంటుంది. ఈలోగా బైక్ కొనటం వేస్ట్ అని మమ్మీ ఫీలింగ్. అయితే పెళ్ళయ్యాక కారులో వస్తావన్నమాట. అప్పుడు నేను నా బైకు అమ్మేస్తాలే. ఎందుకు? నేను నీ కారులోనే వచ్చేస్తాగా ఆఫీస్కి. సరే, అలా వెళ్ళి కాఫీ తాగి తర్వాత ఆటో బుక్ చేసుకొని వెళ్దాం, సరేనా? కరెక్ట్. నాకు కొంచెం హెడేక్గా కూడా ఉంది. పద, నడుచుకుంటూ వెళ్దాం. అలాగే, పద. వినోద్, ఈ టీ స్టాల్లో కాఫీ బాగుంటుంది. ఓకే. బాబు 2 కాఫీ చెప్పమ్మా. అవును, ఎంతకీ నీ పెళ్ళెప్పుడు? ఎవరినైనా ప్రేమిస్తున్నావా? ప్రేమ అది నా డిక్షనరీలో లేదు. అయితే ఇంకో డిక్షనరీ కొనుక్కోవాల్సిందేనన్నమాట. సార్, కాఫీ తీసుకోండి. ఇవ్వు. అమ్మా నాన్నలు చిన్నప్పుడే పోవడం వల్ల హాస్టల్లో పెరిగాను. ఒంటరి పోరాటం అలా చిన్నప్పుడే దినచర్యగా మారింది. బంధాలు, బంధుత్వాలు నాకంటూ ఏమీ లేవు. స్కాలర్షిప్తో చదువుకొని పాస్ అయి ఎంట్రన్స్లో ఫ్రీ సీట్ రావడం వల్ల ఉద్యోగం వచ్చింది. సారీ విజయ్, ఎంతో క్యాజువల్గా అడిగాను అంతే. నో, నాకు కాస్తంత చనువు ఉంది ఆఫీసులో నీతోనే. నీ దగ్గర ఇలా ఫ్రీగా మాట్లాడుతుంటే ఒంటరి వాడినని ఫీలింగు దూరం అవుతుంది. అందుకే అర్జెంటుగా మ్యారేజ్ చేసుకో. తోడుకు తోడు, నీడకు నీడ, లైఫే మారిపోతుంది విజయ్. అందుకే మ్యాట్రిమోనీలో చూస్తున్నా. సరే గాని నీ సంగతి ఏంటి? అదే నీ పెళ్లి సంగతి ఏంటి? అయినా నీకేం ప్రాబ్లంలే, పేరెంట్స్ ఉన్నారు, నీ ఫ్యూచర్ వాళ్ళే చూసుకుంటారు కదా. అవును,
నేను చేసుకుపోయే అమ్మాయిని డిసైడ్ చేసేది వాళ్లే. ముఖ్యంగా మా మమ్మీకి నచ్చాలి విజయ్. తనకు నచ్చిన అమ్మాయే నీకు నచ్చుతుంది. నీకు ఎలాంటి జోడి సేవాలో కన్నవాళ్ళకంటే ఇంకెవరికి తెలుస్తుంది? నిజమే, కానీ మా మమ్మీకి ఒక పట్టాన అంత తొందరగా ఎవరూ నచ్చరు. మమ్మీకి నచ్చినప్పుడే చేసుకో. ఒకవేళ నీ మనసులో ఎవరైనా ఉన్నారా? ఎవరినైనా ప్రేమిస్తున్నావా? మన జాబ్ టెన్షన్లో ప్రేమించే టైం కూడా ఉంటుందా? అందుకే నా పెళ్లి విషయం మమ్మీ డాడీలకే వదిలేశా. వాళ్ళు ఎవరిని చూస్తే వాళ్ళని చేసుకుంటా, అంతే విజయ్. మంచి నిర్ణయం. ఆల్ ద బెస్ట్. ఆటో బుక్ చేయనా? ఆల్రెడీ నేను చేశాలే, ఇంకా 1 మినిట్లో వస్తుందని మెసేజ్. వినోద్, రేపు ఏ షిఫ్ట్లోనూ? సేమ్ షిఫ్ట్. అదిగో ఆటో వచ్చేసింది, పద పద. అలాగే పద. రావయ్య అరవింద్, ఎక్కడి నుంచి? ఆఫీస్ నుండే నేరుగా ఇక్కడికే వస్తున్నా. ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నారు? శ్రావ్యతోనా? అవును, తొందరపడి సంబంధం చేసుకున్నానని ఇప్పుడు బాధపడుతోంది. అన్నీ ఉన్నా అందుబాటులో మనుషులుండరట. అయినా బంధాలుండాలి గాని బ్యాంకు బ్యాలెన్స్ కాదని దానికి ఇప్పుడు తెలిసి వచ్చిందనుకుంటా. ఆ నగ్న సత్యం అనసూయకి ఎప్పుడు తెలుస్తుందో మరి. నిలబడే ఉన్నావు, కూర్చో, కాఫీ తెస్తాను. ఇప్పుడొద్దు గాని నీతో మాట్లాడరమ్మని అనసూయ చెప్పింది. నీకు తెలుసుగా, అనసూయ పట్టిన పట్టు విడవదు. ఎంతసేపు ఉన్నవాళ్ళ మీద అక్కసు. ఎందుకో తెలియదు. వినోద్కి ఏదో డబ్బున్న సంబంధం అని నీ ద్వారా తెలిసింది. వివరాలు కనుక్కొని రమ్మని నీ దగ్గరకు పంపించింది నన్ను. అవునవును, ఆ మధ్య ఉషా వాళ్ల మనవరాలి ఓణీల ఫంక్షన్లో కలిసినప్పుడు మాట్లాడుకున్నాంలే. అయినా ఆ పిల్లకి రెండో సంబంధం అని చెప్పానే. అవునా? ఆ విషయం నాకు చెప్పలేదు. ఎందుకు చెప్తుంది? ఒక్కతే కూతురు, పోలెడంత ఆస్తి అని తెలియగానే రెండో సంబంధం అనే విషయాన్ని దాచేసింది. నువ్వన్నట్టు అనసూయ కూడా శ్రావ్యలాగే అత్యాశ ఎక్కువే. బాగా చెప్పావు. సరోజ వాళ్ళ ఆయనకి ప్రమోషన్ వచ్చిందని, నాకు ప్రమోషన్ కావాలని నా మీద ఒత్తిడి తెస్తుంది. నువ్వైనా చెప్పు, ఇలా ఒకళ్ళతో పోల్చుకొని లేని సమస్యను తెచ్చుకోవడం కరెక్టేనా? కానే కాదు అరవింద్, అనసూయతో నువ్వు జీవితం నెట్టుకు రావటం నిజంగా గ్రేట్. ఏం గ్రేటో ఏమో. అత్తమామలు అనసూయకు బదులు అసూయ అని పేరు పెడితే చక్కగా సరిపోయేది. మన బంధువుల్లో ఎవరన్నా బాగున్నారంటే ఈవిడ గారికి అస్సలు నచ్చదు. పట్టుచీర కట్టుకుందని పని మనిషిని మార్చిందంటే అర్థం చేసుకో అనసూయ మెంటాలిటీ. అది అసూయ, మెచ్చుకోలేని బలహీనత, లెక్కలేని తనమా, ఏంటో అర్థం కాదు. అరవింద్, కొందరికి కాలమే సమాధానం చెప్పాలి. మనమేం చేస్తాం? ఇంతకీ వినోద్కి పెళ్లి చేయాలని అనుకున్నారా? మ్యాచెస్ ఏమైనా చూస్తున్నారా? అదే, ఆ విషయమే మాట్లాడదామని వచ్చా. ఆ విషయం కూడా అనసూయకు తెలుసు అన్నావు. మరి ఏం చేయాలో అర్థం కావడం లేదు నాకైతే. ఆ విషయంలో నువ్వే తనకు అర్థమయ్యేలాగా చెప్పాలి. చక్కగా ఉద్యోగం చేస్తున్న వినోద్కి డబ్బు తెచ్చే పిల్ల కాదు, గుణం ఉన్న సంబంధం కావాలి. వచ్చే కోడలు రేపు నిన్ను నీ భార్యని అమ్మా నాన్నలాగా చూసుకోవాలి. తనకి విషయం బాగా అర్థమయ్యేలాగా నువ్వే చెప్పగలవు. నేను చెప్తే వింటుందా? విని అర్థం చేసుకునేలాగా చెప్పు. అయినా గాయత్రికి ముందు పెళ్లి చేస్తే తర్వాత మగపిల్లాడి సంగతి చూసుకోవచ్చుగా. ఆ డిస్కషను అయింది. గాయత్రి యువరాణిలా ఉంటుంది. ఏ రాజకుమారుడు వచ్చి గుర్రం మీద తీసుకెళ్లి రాజ్యానికి మహారాణిని చేస్తాడని అనసూయ నమ్మకం. నాకైతే అనసూయ ధోరణికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. అరే, ఇతరులతో పోల్చుకోవడం, ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం అవసరమా వసు? ఇంటింటికి ఒక కథ, మన ఇంటికి మరో కథ అన్నట్టు మనం చూసే దూరపు కొండలు నునుపుగానే కనిపిస్తాయి. దగ్గరకు వెళ్తేగా అసలు స్వరూపం తెలిసేది. నువ్వేం వరీ కాకు. ఒకరోజు నేనే అనసూయతో మాట్లాడతా. ఆ పని చెయ్యి. నీ మాట మీద తనకు నమ్మకం ఉందనిపిస్తుంది. లేకపోతే నన్ను నీతో మాట్లాడరమ్మని చెప్పదు కదా. గాయత్రికి ట్రైనింగ్ ఎప్పుడు పూర్తవుతుంది? ఇంకా 1 ఇయర్లో పూర్తవుతుంది. ఆ తర్వాత జాబ్కి అప్లై చేస్తుందని ఆ మధ్య ఫోన్లో చెప్పింది. ఆల్రెడీ వినోద్ జాబ్ చేస్తున్నాడు. గాయత్రి కూడా ట్రైనింగ్ అయ్యాక ఏదో ఒక జాబ్ చేస్తుంది. అంటే ఆర్థికంగా మీకు ఏ ఇబ్బందులు లేనట్లేగా. పోతే వీళ్ళ పెళ్ళిళ్ళు చేసేస్తే ముఖ్యమైన బాధ్యతలు తీరినట్లే. ఒక రకంగా మీరు చాలా అదృష్టవంతులు. నా అభిప్రాయం కూడా అదే. కానీ అనసూయతోనే వస్తుంది అసలు చిక్కు. గాయత్రికి పెళ్లి చేద్దామంటే ఒక్కడే కొడుకుండాలట. అతనికి గవర్నమెంటు లేదా మంచి ఉద్యోగం ఉండాలట. పైగా బోలెడు ఆస్తిపాస్తులు ఉండాలట. మరి అంటే వాళ్ళ కుటుంబ నేపథ్యం, బంధువర్గం, బలాలు ఇవేమీ అవసరం లేదా? అనే కదా తన అభిప్రాయం. బాగా డబ్బున్న సంబంధాల కోసం ఎవరెవరికో ఫోన్లు చేస్తుంది. చాలా రాయబారాలు కూడా సాగిస్తుంది. తన ప్రయత్నాలు చూస్తుంటే పిల్లలకి అసలు పెళ్ళిళ్ళు చేయగలనా అని భయమేస్తుంది వసు. అయితే వినోద్ విషయంలో కూడా తన ధోరణి అంతేనా? ముమ్మాటికి అంతే. వినోద్ కాబోయే భార్యకు
అంటే మాకు కాబోయే కోడలికి మేడలు ఉండాలట. ఒక్కతే కూతురు, ఆస్తిపాస్తులు డిటో. అదేం కాదులే అరవింద్. ఏ తల్లైనా తన బిడ్డలు సేఫ్ జోన్లో ఉండాలని ఆశిస్తుంది. అనసూయ కూడా అంతేనేమోలే. ముందు ఒక పని చేద్దాం. పిల్లలు వాళ్ళ పెళ్ళిళ్ళ గురించి అసలు ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం. వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకున్నాక అప్పుడు అనసూయతో చర్చిద్దాం. ఏమంటావు? అదే కరెక్ట్. ఇంతవరకు నేను వాళ్ళ వైపు నుండి ఏమీ ఆలోచించలేదు. ఆలోచించాలి మరి. ఈ జనరేషన్ పిల్లలు మనకంటే తెలివైన వాళ్ళు. వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది, ఎలాంటి లైఫ్ పార్ట్నర్స్ని వాళ్ళు కోరుకుంటున్నారో పెద్దవాళ్లకు తెలియాలి. ఈ విషయాల్లో కేవలం అనసూయ అభిప్రాయాన్ని, మన అభిప్రాయాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోకూడదు. మరి వినోద్తో, గాయత్రితో మాట్లాడమంటావా? ముందు వినోద్తో మొదలు పెడదాం. ఆల్రెడీ జాబ్ చేస్తున్నాడు కాబట్టి తన ఫ్యూచర్ గురించి తనకో ప్రణాళిక ఉండొచ్చుగా. గాయత్రి విషయంలో ఇంకా టైం ఉంది కాబట్టి తొందరేం లేదు. వాడికి రేపు వీక్లీ ఆఫ్, నాకు సెలవు. రేపే వినోద్తో మాట్లాడతా. పరిష్కారం లేని సమస్య ఉండదు అరవింద్. వినోద్ చెప్పిన దాన్ని బట్టి మనం అనసూయతో మాట్లాడదాం. సరేనా అరవింద్? సరే కానీ పిల్లల పెళ్ళిళ్ళు అయ్యేదాకా నీ సలహాలు, నీ సూచనలు మాకు ఇవ్వాలి మరి. తప్పకుండా. ఇంక 2 పెసరట్లు తినరా వినోద్. బా చాలు మమ్మీ, ఇంకా తింటే ఇవాళ లంచ్ కూడా చేయలేను. ఈరోజు సెలవు కదా, నిదానంగా లంచ్ చేయొచ్చులే. తిను. అబ్బాబ్బా చాలు మమ్మీ. ఏం తినటమో ఏమో. ఇప్పుడు ఇలా కొసరి తింటుంటే రేపు వచ్చే కోడలి పిల్ల ఏం వండి పెడుతుందో ఏమో. కోడలు పిల్ల అంటే వినోద్ కాబోయే భార్యను సెలెక్ట్ చేసావా ఏంటి అనసూయ? లేదండి, మ్యాట్రిమోనీలో చూస్తున్నా, తెలిసిన వాళ్లకు చెబుతున్నా. ఏది ఇంకా మన అబ్బాయి స్థాయికి తగ్గ అమ్మాయే దొరకడం లేదు. అబ్బాయి స్థాయికా, నీ స్థాయికా? అంటే ఏంటి మీ ఉద్దేశం? నా ఉద్దేశానికి నువ్వు అంత ఇంపార్టెన్స్ ఇస్తావా ఏంటి? ఈ వెటకారాలకి ఏం తక్కువ లేదు. మనం చూసే అమ్మాయి వీడి స్టేటస్కు తగ్గట్టు ఉండాలి అంటున్నా. ఇంతకీ వసుంధర ఏమందో చెప్పారు కాదు. ఆ ఆస్తి ఉన్న ఒక్కతే ఆడపిల్ల సంబంధం గురించి ఏం చెప్పింది? అమ్మాయిది చామనచాయ కలరట, పెద్దగా చదువుకోలేదట. మరి ఆహా, ముఖ్యంగా అమ్మాయికి ఇది 2వ సంబంధమట. పెళ్ళైన 6 నెలలకే భర్త యాక్సిడెంట్లో పోయాడట. వీటన్నింటికి సమ్మతం అయితే వాళ్ళతో మాట్లాడతానని చెప్పింది వసుంధర. నువ్వేమంటావు మరి? నేననేదేముందండి, మనకు అందం చదువు అంత ముఖ్యమా? అందమే ముఖ్యమనుకుంటే నా అందానికి నేను మిమ్మల్ని చేసుకునేదాన్నా? చెప్పండి. మధ్యలో నా సంగతి ఎందుకు గానీ నీ అభిప్రాయం ఏంటో చెప్పు మరి. నన్నడిగితే ఒక్కతే కూతురు, బోలెడంత ఆస్తి, ఈ 2 కారణాలు చాలవటండి మనవాడు సుఖపడడానికి. కళ్ళు మూసుకొని ఖాయం చేయమని చెప్పండి. అంతేలే, ఆస్తి ఉన్న పిల్లయితే చాలు. అంతే, అంతా డబ్బుతోనే ఉందండి. డబ్బుంటేనే గౌరవము, మర్యాద, హోదా అన్నీను. మరి వినోద్ ఏమంటాడో వాడిని ఒకసారి అడుగు. వాడికేం తెలుసండి? అయినా మనం ఏం చేసినా అది వాడి మంచి కోసమేగా. ఏరా వినోద్, అమ్మా నేను చెప్పేది నీకు అర్థమైందా? నిన్నేరా, మాట్లాడవేంటి? ఏం మాట్లాడను మమ్మీ, నువ్వే అన్నావుగా మీరు ఏది చేసినా అది నా మంచి కోసమని. కాకపోతే ఒకటే మమ్మీ. ఏంటి నీ డౌటు? పర్వాలేదు, అడుగు నాయనా. అడుగు వినోద్, ఇది నీ లైఫ్కు సంబంధించింది. ఇప్పుడు తీసుకునే నిర్ణయం మీదే నీ జీవితం ఆధారపడి ఉంటుంది. బాగా ఆలోచించుకొని మాట్లాడు, తొందరపడకూడదు. మరి ఇప్పుడు మీరు చెప్పిన సంబంధం చేసుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కాకపోతే వచ్చే అమ్మాయి నాతో పాటు మిమ్మల్ని కూడా బాగా చూసుకుంటుంది అన్న భరోసా మీరిస్తే నేను చేసుకుంటా. మమ్మల్ని చూడదు అని నువ్వెలా అనుకుంటున్నావురా? చూస్తుంది అని మీరు ఎలా అనుకుంటున్నారు? చెప్పవే అనసూయ, వినోద్ ప్రశ్నకు సమాధానం చెప్పు. వినోద్ తప్పకుండా మమ్మల్ని బాగా చూసుకుంటుందిరా, ఆ నమ్మకం నాకుంది. నాకు మాత్రం నమ్మకం లేదు మమ్మీ. ఎందుకు లేదు? ఎందుకంటే ఎలా చెప్పమంటావు మమ్మీ? పర్వాలేదురా, మీ మమ్మీ ఏం ఫీల్ అవ్వదు. నువ్వు అనుకున్నదేంటో చెప్పేయి. చెప్పు వినోద్. కేవలం తన వెనకున్న ఆస్తిని మాత్రమే చూసి తనను చేసుకున్నారు అనే జ్ఞానం తప్పకుండా ఆమెకుండే ఉంటుంది. అలాంటప్పుడు బోరుడు ఆస్తి పోసి కొనుక్కున్న మొగుణ్ణి, అఫ్కోర్స్ కాబోయే మొగుణ్ణి అనుకోండి, నా మీద కనీసం గౌరవం ఉండదు. అలాంటిది నన్ను కన్నా మీ మీద అసలు గౌరవం ఉంటుందా? మిమ్మల్ని అసలు లెక్క చేస్తుందా? నా ఫ్యూచర్ కోసమే తప్పిస్తున్న మీకు అవమానం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేను మమ్మీ, ఊరుకోలేను. ఆపరా వినోద్, ఆపు. అంతకు మించి నేను ఏ ఒక్క మాట వినలేను. ఆ పిల్లకే అంతుంటే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ లక్షలు సంపాదిస్తున్న కొడుకుని కన్న తల్లిగా నాకెంతుండాలి? వద్దురా, ఆ సంబంధం కాకపోతే దాని తాతలాంటి సంబంధం దొరుకుతుంది. కానీ వినోద్, మమ్మల్ని బాగా చూసుకునే అమ్మాయి కావాలన్నావు చూడు, ఆ మాట నాకు బాగా నచ్చిందిరా. మా మీద నీకు ఇంత ప్రేమ ఉన్నదనే సంగతే
ఇంతవరకు తెలియదురా. నాకు మాత్రం తెలుసా ఏంటి? ఆ మాటకొస్తే అసలు వాడికి కూడా తెలిసి ఉండదు. ఏదో ఫ్లోలో అనేసి ఉంటాడు. ఏరా వినోద్? కాదు డాడీ, నేను పెరిగింది ఎవరి పెంపకంలో? ఇదేంటి అనసూయ, కొంపదీసి నీ పెంపకంలో కాదంటాడా ఏంటి? మీరు నోరు మూసుకోండి. సిన్స్ మన మ్యారేజ్ నుంచి నేను చేస్తున్నది అదే. నువ్వు చెప్పరా వినోద్? మీ పెంపకంలో పెరిగానమ్మా. నువ్వేం చెప్పేదానివి? ఆకలవుతున్నా అంతస్తు మర్చిపోకూడదు, చచ్చేంత సమస్యలున్నా స్టేటస్ వదులుకోకూడదు అని అదే ఫాలో అవుతూ ఇంత వాడినయ్యా. నాకు నా పెళ్లి కంటే మీ బాగోగులు చూసుకునే కోడలు ముఖ్యం. అలాంటి అమ్మాయిని చూపించండి, కళ్ళు మూసుకొని తాళి కడతా. కళ్ళు తెరిచే కట్టాలిరా. ఎందుకంటే ఎందుకులే. మీ వెటకారాలు ఆపండి. ఒరే వినోద్, నీ మనసు మాకోసం ఎంత బాధపడుతుందో అర్థమైందిరా. నువ్వు చెప్పినట్టే ఆస్తితో పాటు మమ్మల్ని చూసుకునేది, మా చెప్పు చేతుల్లో ఉండే అమ్మాయి కోసం స్టేట్ అంతా గాలిస్తాం. హలో డాడీ. మమ్మీ ఏం చేస్తుంది వినోద్? అమ్మ ప్రస్తుతానికి నిద్రపోతుంది. మీరెక్కడున్నారు? మన ఇంటి పక్కనున్న పార్కులో ఉన్నాను. నువ్వు వస్తావా? నన్ను రమ్మంటావా? మీరు రావద్దు, నేను రాను. నా రూమ్లోనే గడియ పెట్టేశాను. మీరు అక్కడి నుండి చాలా స్వేచ్ఛగా మాట్లాడొచ్చు డాడీ. అవునవును, నేను ఇంటికి వచ్చి నీ రూమ్లోకి వచ్చి మాట్లాడితే మీ మమ్మీకి ఇద్దరం దొరికిపోతాం. తను అనుకున్నది జరగడం లేదని ఇప్పటికీ మీ మమ్మీకి నా మీద అనుమానంగా ఉందిరా. అలాంటిది ఏమీ లేదులే డాడీ. ఇంతకీ నువ్వు చెప్పినట్లే చెప్పి మమ్మీని కొంచెమన్నా భయపడేలా చేశానంటారా? అద్భుతంగా అభినయించావురా కన్నా. ప్రస్తుతం తన మనసులో ఉన్న డబ్బున్న సంబంధం కంటే మమ్మల్ని చూసుకునే గుణం ఉన్న అమ్మాయి కోడలుగా రావాలని ఒక ఆలోచనను అనసూయలో కలిగేలా బాగా చెప్పావు. నిజం చెప్పాలంటే తనలో కొద్దిగా మార్పు వస్తున్నట్లు గమనించాను కూడా. ఇదే నాటకాన్ని ముందు ముందు మనం మీ అమ్మ దగ్గర ప్రదర్శిస్తుండాలి. తనలో పూర్తిగా మార్పు రావాలి. నీ పెళ్లి జరగాలి. ఇదే బాటలో మన గాయత్రి పెళ్లి కూడా జరగాలిరా. అర్థమైంది డాడీ. ఇన్నాళ్ళుగా మమ్మీతో నువ్వు ఎలా నెట్టుకొచ్చావో అర్థమవుతుంది. నువ్వు చెప్పినట్టే ఫాలో అవుతాను. తనకు నచ్చినట్లే ఉంటూ, తన మాటలు విన్నట్టే ఉంటూ, మమ్మీ హట్టు కాకుండా తనను మన దారిలోకి తెచ్చుకుందాం. సరేనా డాడీ? నా బాధను సరిగ్గా అర్థం చేసుకున్నావురా. తను కోరుకునేది మీ ఇద్దరి క్షేమమే, కానీ దానికి స్టేటస్, అంతస్తు అని భ్రమపడుతుందిరా. ఆ భ్రమల నుండి బయటికి తీసుకురావడమే మనం చేయాల్సింది. సరే, మనం ఇలా చేస్తున్న విషయం గాయత్రికి తెలుసా? తెలుసు. తెలుసా? ఏమంతాను మరి? మీ మమ్మీ సంగతి మనకంటే గాయత్రికి బాగా తెలుసు. నువ్వు అన్నట్టే తను అంది. మీరు ఎలా చెప్తే అలాగే చేస్తానందిరా. అనదా మరి? ఒకసారి గాయత్రి ఫ్రెండు మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారో అని కూడా ఆలోచించకుండా గాయత్రి ఫ్రెండ్స్ని అంతస్తులంటూ, ఎక్కడ ఉండాల్సిన వాళ్ళని అక్కడే ఉంచాలంటూ వాళ్ళు నొచ్చుకునేలా మాట్లాడింది. తర్వాత ఫ్రెండ్స్కు గాయత్రి సారీ చెప్పడం, ఆ బాధంతా నాకు చెప్పడం జరిగింది. అందుకే అమ్మ విషయంలో అమ్మలో మార్పు తేవడానికి గాయత్రి కూడా నువ్వు చెప్పినట్టుగా వినడానికి సిద్ధమని అని ఉంటుంది. అవునరా, ఇవన్నీ సరే. నువ్వు ఎవరినైనా ఇష్టపడుతున్నావా? అదేరా, నువ్వు ఎవరినైనా లవ్ చేస్తుంటే చెప్పు. మీ పెళ్ళికి నేను మీ మమ్మీని ఒప్పిస్తాను. అది అలాంటిది ఏం లేదు డాడీ. ఒకవేళ ఉంటే మీ దగ్గర ఎందుకు దాస్తాను చెప్పండి? ఎందుకంటే మీరు నాకు డాడీగా కంటే ఒక ఫ్రెండ్గా నాతో ఉంటారు. మీరు అలా ఉండడమే నాకు చాలా ఇష్టం డాడీ. థ్యాంక్స్ రా, నన్ను బాగా అర్థం చేసుకున్నావు. చాలాసేపు మాట్లాడుకున్నాం. వీక్లీ ఆఫ్లో హాఫ్ డే అయిపోయింది. కాసేపన్నా పడుకొని రెస్ట్ తీసుకోరా. అదే పని మీరు కూడా చేయండి. మీకు కూడా ఇవాళ సెలవు. రేపు ఆఫీస్కి వెళ్ళాలి మీరు. అవునవును, నేను వచ్చి రెస్ట్ తీసుకుంటా. అరవింద్ గారు, ఓ అరవింద్ గారు, మిమ్మల్నేనండి బాబుగారు. మీరు నేనేనండి, కృష్ణమూర్తిని, అనసూయ అన్నయ్యని. ఓహో సారీ, చాలా కాలమైంది మిమ్మల్ని చూసి. బాగున్నారా? ఇంతకీ మా అనసూయ బాగుందా? పిల్లలు బాగున్నారా? ఏమీ అనుకోకండి. ఎప్పుడో మా పెళ్ళైన కొత్తలో చూడటం వల్ల వెంటనే గుర్తుపట్టలేకపోయాను. అదిగో అనసూయ వస్తుంది. మీరు వెళ్ళండి, మళ్ళీ కలుద్దాం. అదేమిటండి, మా చెల్లిని పలకరించకుండానే వెళ్ళిపోమంటారా? అది కాదండి, నా మాట వినండి. అనసూయ మిమ్మల్ని చూడడానికి, మాట్లాడడానికి ఇష్టపడదని మీకు తెలుసు. ఈ మార్కెట్ దగ్గర లేనిపోని సీన్ ఎందుకండి? అబ్బబ్బబ్బబ్బా, ఏం రష్ అండి బాబు. అయినా మీరేంటి ఎవరితోనో మాట్లాడుతున్నారు? నువ్వా? నేనే అనసూయ, మీ అన్నయ్య కృష్ణమూర్తినమ్మా. అన్నా చెల్లి, ఆ బంధం నువ్వు ఎవరినో పెళ్లి చేసుకొని వెళ్ళినప్పుడే తెగిపోయింది. అమ్మా నాన్నలు బ్రతికున్నప్పటి సంగతి ఇప్పుడెందుకమ్మా?
ఇప్పుడు ఎలాగూ వాళ్ళు లేరు. తోడబుట్టిన దానివి నువ్వైనా ఈ అన్నయ్యని అర్థం చేసుకో తల్లి. వర్షం వచ్చేలాగుంది, మీరు బండి తీయండి. అది కాదు అనసూయ, ఎంతైనా నీకు తోడబుట్టిన అన్నయ్య, తనతో నువ్వు ఇలా అనడం బాగుందా? ఆప్యాయంగా పలకరిస్తున్నారు, అతన్ని బాధ పెట్టేలా ఉంది నువ్వు మాట్లాడేది. చూడండి, మీరు నాకేం నీతులు చెప్పక్కర్లేదు. మీరు చెప్తే నేర్చుకునేంత మూర్ఖురాల్ని కాదు. పెద్దవాళ్ల మాటలు కాదని మనము మన అంతస్తు మర్చిపోయి ఏ పేద పిల్లనో ప్రేమించానంటూ వెళ్ళిపోయాడు ఈ పెద్ద మనిషి. పేద పిల్లను పెళ్లి చేసుకున్నంత మాత్రాన నీకు అన్నయ్య కాకుండా పోతాడా? అవును, అతను మాకేమీ కాడు. మీరు పదండి. అనసూయ, బావగారు, సారీ, నా వల్ల మీరు పోట్లాడుకోవద్దు. ఎక్కడున్నా నా చెల్లెలు బాగుంటే చాలు. మీరు వెళ్ళండి. ఏమండి, ఏమండాయ్, మిమ్మల్నే. ఏంటి అలా కూర్చొనే నిద్రపోతున్నారు? అనసూయ, ఏంటో పేపర్ చదువుతూ అలాగే నిద్ర పట్టేసింది. టైం ఎంత అయింది ఇంతకీ? మీరు ఆఫీస్కు వెళ్ళే టైం అయింది. అరే, త్వరగా రెడీ అవ్వాలి. నీళ్లు పెట్టు, లంచ్ బాక్స్ కట్టు. ఇంత హడావిడి ఎందుకు? ఈ ఒక్కరోజు సెలవు పెట్టండి. అనసూయ, సెలవు పెట్టి ఏం చేయాలి? చాలా ఉన్నాయి చేయాలనుకుంటే. మీకు సిస్టమ్ ఆపరేట్ చేయడం బాగా వచ్చు, సెలెక్ట్ చేయడం నాకు బాగా వచ్చు. మంచి సంబంధాలున్నాయేమో సెర్చ్ చేద్దామండి. మొదలు పెట్టావా నీ సంబంధాల పురాణం? దానికి చాలా టైం ఉంది. దేనికైనా సమయం, సందర్భం ఉండాలి అనసూయ. అయినా ఇప్పుడు అది అంత అర్జెంటా చెప్పు? ఏది అర్జెంటు కాదు, మనమే అర్జెన్సీ క్రియేట్ చేసుకోవాలి. అయినా పిల్లల ఫ్యూచర్ పట్ల నాకున్నంత తొందర మీకు లేదు అని నువ్వు అనుకుంటున్నావు. సంబంధాల కోసం నేనెంత ప్రయత్నం చేస్తున్నానో నీకేం తెలుసు? అవునా? మరి నాతో చెప్పరేంటండి? చూడు అనసూయ, అన్నీ చెప్పుకుంటేనే తెలియవు, అర్థం చేసుకోవాలి. మా ఆఫీస్లో మా మేనేజర్ గారితో కూడా డిస్కస్ చేశా, కనుక్కుంటామన్నారు. బహుశా ఈరోజు ఆ విషయం గురించి చెప్తారనుకుంటా. మరి చెప్పరేం? 10 నిమిషాల్లో మీకు బాక్స్ రెడీ చేస్తా. వెళ్ళి స్నానం చేసిరండి. అయినా సెలవు పెట్టి ఏం చేస్తారులేండి, ఇంట్లో ఉండి. కానివ్వండి, రెడీ అవ్వండి. అనసూయ, నువ్వు మామూలు ఇల్లాలివి కాదు, మహా తెలివైన ఇల్లాలివి. నా తెలివి తెల్లారినట్లే ఉంది. నేనే తెలివైన దాన్నైతే. వద్దు, నెక్స్ట్ వచ్చే డైలాగ్ ఏంటో నా నరాల్లో రీరికార్డింగ్ సౌండ్లో ప్రతిధ్వనిస్తుంది. నాన్నకి వెళ్తున్నా. ఏం పెళ్ళిళ్ళో, ఏం సంబంధాలో, ఏం జీవితాలో, అంతా జగన్నాటకం. ఈ నాటకంలో కేవలం మనం పాత్రధారులం, సూత్రధారి ఆ పరమేశ్వరుడే. వింటున్నావా అరవింద్? సడన్గా ఈ వైరాగ్యం ఏంటి సార్? వైరాగ్యం కాదు, జీవిత సత్యం. నీలాంటి అమాయకులు ఎప్పుడు తెలుసుకుంటారో ఏమో. సార్, ఏమైంది సార్ మీకు? రోజు టార్గెట్లని, వర్క్ పెండింగ్ ఉండకూడదని, మన సంస్థ ప్రగతి పథంలో విజయాలు సాధించాలని ఎన్నెన్నో చెప్పి మమ్మల్ని చైతన్యపరిచేవారు. ఇప్పుడేంటి జీవిత సత్యం అంటూ ఏవేవో మాట్లాడుతున్నారు? నువ్వింకా సంసార రథమనే మాయా ప్రపంచంలోనే బ్రతుకుతున్నావు. ఇదంతా నిజంగా మాయే అరవింద్. ఈ బంధాల నుంచి త్వరలో విముక్తి కలిగే అభ్యాసం చెయ్యి. అంటే సంసారాన్ని వదిలేయమంటారా, ఉద్యోగం కూడా వదిలేయమంటారా? తప్పు. ఉద్యోగం పురుష లక్షణం. అది వదిలేస్తే అడుక్కు తింటావు. ఉద్యోగం చేస్తూనే భవబంధాలకు బానిస కావద్దంటున్నా, అంతే. సార్, ఇంకాసేపు మీ ప్రవచనాలు విన్నానంటే ఉద్యోగం మీద, సంసారం మీదే కాదు, అసలు జీవితం మీదే విరక్తి కలిగేలా ఉంది. దయచేసి మీకు ఏమైందో చెప్పండి. నాకు తెలిసిన మంచి పేరున్న మానసిక వైద్యుడున్నాడు, అతని దగ్గరకు తీసుకెళ్తాం మిమ్మల్ని. వద్దులే, నీ విధి నిర్వహణ నువ్వు కొనసాగించు. ఉద్యోగపరమైన ఒత్తిళ్లు నా నుండి ఇక నీకు ఉండవు. నిశ్చింతగా పని చేసుకో. మరి మీరేం చేస్తారు? ధ్యానం చేసుకుంటా. పరధ్యానాన్ని తొలగించుకోవడానికి ఏకైక సాధనం ధ్యానం. అదేంటి కళ్ళు మూసుకున్నారు? ఈయన గారిలో సడన్గా మార్పేంటి? ముందు సన్యాసుల్లో కలిసిపోతాడా ఏంటి కర్మ? అసలు ఏమైంది ఈయనకు? ఒకసారి మేడం గారికి ఫోన్ చేస్తే ఈ మార్పుకు కారణం ఏంటో తెలుస్తుంది. వద్దొద్దు, ఆ పని మాత్రం చేయకు. ధ్యానం అన్నారు? ఇంకేం ధ్యానం? నువ్వెప్పుడైతే మా ఆవిడకు ఫోన్ చేయడానికి రెడీ అయ్యావో పోయింది, మొత్తం పోయింది. అర్థమైంది సార్. మేడం గారి వల్లే మీకు జీవితం మీద విరక్తి కలిగింది కదూ? నాకేంటి, ఎవరికైనా కలుగుతుంది. నువ్వు మాత్రం పైకి హుషారుగా కనిపిస్తున్నావు గాని నీకు మాత్రం విరక్తి అనిపించడం లేదా? గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పు. ఏం చేస్తాం సార్, మా ఆవిడకి డబ్బు పిచ్చి. డబ్బున్న సంబంధాలని తెచ్చుకోవాలని, పిల్లల్ని ఏ ఫారెన్కో పంపాలన్న పిచ్చి.
ఉన్నవాళ్ళని చూస్తే ఈర్ష్యపడే అసూయ అనే పెద్ద పిచ్చి పట్టింది సార్. వేగలేక పిచ్చి పట్టిపోతున్నా. ఒక్కొక్కసారి మీరనే విరక్తి నాకెన్నోసార్లు కలిగింది సార్. ఏం చేయమంటారు చెప్పండి సార్. ఊరుకో అరవింద్, మగవాళ్ళన్నాక ఇలాంటి కష్టాలు రాకుండా ఉండవు. ధైర్యంగా ఉండాలి ఇలాంటి సమయాల్లోనే. ధైర్యమా? అది నాకు పెళ్లి కాకముందు ఉండేది. ఇప్పుడు ఆ మాట అనే ధైర్యం కూడా లేకుండా పోయింది. నన్నేం చేయమంటారు చెప్పండి. బాగుంది. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందంట. నీ విషయంలో నేనే కాదు, పెళ్ళైన ఏ మగాడు అదే ఏ మొగుడు ఏమీ చేయలేడు. నీ కర్మ నువ్వు అనుభవించాల్సిందే అరవింద్. మీ కర్మ మీరు కొనసాగించండి. నా కర్మ నేనేం చేయాలో అది చేస్తా. సరే, నీ కర్మ. కాదు కాదు, మన కర్మ. ఏంటి ఈ టైంలో మా డాడీ ఫోన్ చేస్తున్నారు? విజయ్, అటెండ్ చేయి వినోద్. సిస్టము నేను చూస్తాలే. థ్యాంక్స్ విజయ్. హలో, చెప్పండి డాడీ. ఏం డాడీ మీరు అనేది? మమ్మీ హాస్పిటల్లో ఉందా? మమ్మీకి ఏమైంది? ఏ హాస్పిటల్ డాడీ? నేను ఇప్పుడే వస్తున్నా. మమ్మీకి ఏమైందటరా? అదే చెప్పలేకపోతున్నారు డాడీ. విజయ్, నేను బయలుదేరుతాను. టెన్షన్ పడకు, నేను కూడా వస్తా. పదా, వెళ్దాం పదా. విజయ్ నువ్వు. నో ప్రాబ్లం రా, మేనేజర్కి మెసేజ్ పెడదాంలే. పదా, ముందు పదా. సరే. డాక్టర్, అనసూయకు ప్రమాదం ఏం లేదుగా? మెట్ల మీద నుండి పడ్డం వల్ల నడుము దగ్గర ఫ్రాక్చర్ అయింది. కాలు కూడా బాగా బెనికింది. స్కానింగ్ రిపోర్టు ప్రకారం చూస్తే మళ్ళీ మామూలు మనిషి అవ్వడానికి కనీసం 3 నెలలు పడుతుంది. తనను దగ్గరుండి చూసుకోవాలి. 10 రోజులు ఇక్కడే ఉంచి ట్రీట్మెంట్ చేయాలి. అలాగే డాక్టర్. తన ప్రాణాలకు ప్రమాదం లేకపోతే చాలు. అంత ప్రమాదం లేదు గాని తనేదో డిప్రెషన్కు లోనవుతున్నట్టున్నారు. ముందు ఆ స్థితి నుండి బయటకు రావాలి. అన్నట్టు ఎవరైనా ఓ మనిషి దగ్గరుండి చూసుకోవడం మంచిది. ఓకే, నేను రౌండ్కి వెళ్తున్నాను. జాగ్రత్త. డాడీ, ఎలా ఉంది మమ్మీకి? ప్రాణాలకు ఏం ప్రమాదం లేదని చెప్పాడు డాక్టర్. ట్రీట్మెంట్ జరుగుతుందట. డాడీ, అసలేమైంది? నేను ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి స్టేర్ కేస్ దగ్గర స్పృహ లేకుండా పడి ఉంది. వెంటనే హాస్పిటల్కి ఫోన్ చేస్తే అంబులెన్స్ పంపించారు. నేను లక్కీగా ఇంటికి రావడం మంచిదైంది. సెల్ ఫోన్ మర్చిపోవడం వల్ల తిరిగి ఇంటికి వచ్చా. నేను రాకపోయి ఉంటే ఏమయ్యేదో తలుచుకుంటేనే భయం వేస్తుందిరా. సరే, చెల్లికి ఫోన్ చేసావు డాడీ? చేయమంటావు నన్ను? వద్దురా, గాయత్రి టెన్షన్ పడుతుంది. అన్నట్టు ఈ బాబు నా కొలిగ్ విజయ్ డాడీ. నమస్తే సార్. చూసావా, మనకందరూ ఉన్నారు, కానీ ఇలాంటప్పుడు ఏ బంధువులు అందుబాటులో లేరు. ఎందుకంటే అప్పుడప్పుడు బంధువులను కలవడం, కనీసం వాళ్ళతో ఫోన్లోనైనా మాట్లాడుతుంటే మన కష్టసుఖాలు వాళ్ళకు తెలుస్తాయి. కానీ మీ మమ్మీ ఎవరితోనూ కలవదు, కలవడానికి ఇష్టపడదు ఎంతసేపు. డాడీ, ఇప్పుడు అవన్నీ ఎందుకు? మమ్మీకి ఏం కాదులే. అవును సార్, మీరేం వరీ కాకండి. మేము చూసుకుంటాం, మేము తోడుగా ఉంటాం. థ్యాంక్స్ బాబు. పరిచయం లేకపోయినా ఆ మాట అన్నావు చాలు. కానీ జాబ్ చేసుకునే మీకు ఎలా కుదురుతుంది? పైగా ఆడవాళ్ళ సమస్యలు ఆడవాళ్ళకే తెలుస్తాయి. మనమేం చేయగలం? డాక్టర్లు, నర్సులు వైద్యం చేయగలరు, కానీ సొంత మనిషిలాగా సేవలు చేయలేరు కదా. వాళ్ళకు అంత టైం ఉండదు. సరే వినోద్, మీరు వెళ్ళండి. వర్క్ వదిలేసి వచ్చినట్టున్నారు. మరేం పర్వాలేదు డాడీ. మమ్మీకి తోడుగా మీతోనే ఇక్కడే ఉంటాం. అవును సార్, మేము చూసుకుంటాం సార్. అనసూయ తాలూకు ఎవరండి ఇక్కడ? మేమే మేడం. పేషెంట్ స్పృహలోకి వచ్చారు, మీరెళ్ళి కలవచ్చు. అలాగే అండి. పదండి వెళ్దాం. మమ్మీ, మమ్మీ, అనసూయ, అనసూయ. మమ్మీ వచ్చారా బాబు? అమ్మా, ఇప్పుడు ఎలా ఉంది నీకు? బాగా పెయిన్స్ ఏమండి? మరేం పర్వాలేదని చెప్పారు డాక్టర్స్. ధైర్యంగా ఉండు అనసూయ. భయంగా ఉంది. భయం ఎందుకు అనసూయ? మేమందరం లేము. అయినా ఇదేం సీరియస్ కాదటలే, చిన్న ఫ్రాక్చర్. బెడ్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని చెప్పారు డాక్టర్ గారు. అవును మమ్మీ. మరి మన ఇంటికి వెళ్ళిపోవచ్చా? జస్ట్ 10 రోజులు ఇక్కడే ఉంచి డిశ్చార్జ్ చేస్తారంట. 10 రోజులా? 10 రోజులంటే జస్ట్ ఇట్లే గడిచిపోతాయి. కంగారు పడకు అనసూయ. నా బాధ నా గురించి కాదండి. ఈ 10 రోజులు మీకు వినోద్కు ఇబ్బంది కదా. మీకు టిఫిన్ ఎవరు చేసి పెడతారు?
లంచ్ బాక్సులు అవి. మమ్మీ అవన్నీ మేము చూసుకుంటాంలే. ఇక్కడ నిన్ను ఎవరు చూసుకుంటారనేదే మా టెన్షన్. డబ్బు ఇస్తే ఎవరైనా దొరుకుతారు లేరా? నా విషయంలో మీరేం బెంగపడకండి. దొరుకుతారు, కానీ వాళ్ళు మన పని వాళ్ళే కానీ మన వాళ్ళు కాలేరుగా. సరేలే, మేము ట్రై చేస్తాం, నువ్వు రెస్ట్ తీసుకో. అలాగే అండి. మంచి మనసున్న వాళ్ళకు మంచి జరుగుతుంది ఆంటీ. వినోద్, ఈ బాబు నా ఫ్రెండ్ మమ్మీ, నా కొలీగ్ విజయ్. నమస్తే అమ్మా. మన వినోద్తో పాటు పనిచేస్తుంటాడు. సరే, నువ్వు ఎక్కువగా మాట్లాడితే ఆయాసం వస్తుంది, విశ్రాంతి తీసుకో అనసూయ. అలాగేనండి. ఏంటో నాకు ఇలా జరిగింది. అమ్మా, అబ్బా, అయ్యో. హలో, ఎవరు? నేను వసుంధరనే మాట్లాడుతున్నా. నేనంటీ, గాయత్రిని. గాయత్రి అంటే? ఓ, మా అరవింద్ వాళ్ళ కూతురివా? నువ్వేంటమ్మా నాకు ఫోన్ చేశావు? నా నంబర్ నీ దగ్గర ఉందా? అవునంటీ, మనకు కావలసిన వాళ్ళ నెంబర్లు నా దగ్గర ఉంటాయంటీ. డాడీ గాని వినోద్ గాని ఫోన్ తీయడం లేదు. మమ్మీ ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్. అందుకే మీకు చేశానంటీ. అయితే నీకు ఈ విషయం తెలియదన్నమాట. ఏ విషయం ఆంటీ? ఆంటీ, ఆంటీ మిమ్మల్ని. ఆ, ఏం లేదు, నువ్వేమి కంగారు పడకు. మీ మమ్మీ పోయిన వారం జస్ట్ మెట్ల మీద నుండి కింద పడింది, హాస్పిటల్లో ఉంది. ఆంటీ, చెప్పాను కదమ్మా, ప్రాబ్లం ఏమీ లేదు. డాక్టర్స్ రెస్ట్ తీసుకోమన్నారంతే. హాస్పిటల్లో ఉన్నందువల్ల నీ ఫోన్ డాడీ వినోద్ తీసి ఉండకపోవచ్చు. అయినా భయం లేదులే. ఏమో ఆంటీ, నాకైతే మమ్మీని అర్జెంటుగా చూడాలనిపిస్తుంది. కానీ ప్రజెంట్ ఎగ్జామ్స్, ఏం చేయాలో తెలియడం లేదు. అయినా నాకు ఈ విషయం డాడీ ఫోన్ చేసి చెప్పాల్సింది. చెప్పావుగా ఎగ్జామ్స్ అని, నువ్వెక్కడ డిస్టర్బ్ అవుతావో అని చెప్పి ఉండరు. నేను చెప్తున్నా గాయత్రి, మమ్మీ ఆరోగ్యం బానే ఉంది, ప్రెజెంట్ రెస్ట్లో ఉంది. నువ్వు ఈ విషయాలేవీ మనసులో పెట్టుకోకుండా ఎగ్జామ్స్ బాగా రాయి, సరేనా? సరే ఆంటీ, ఎగ్జామ్స్ కాగానే వచ్చేస్తాను. సరే గాయత్రి. డాడీకి వినోద్కి ఆఫీస్ ఉంటుంది, మరి మమ్మీని ఎవరు చూసుకుంటారంటీ? అదే నేను అడిగాను మీ డాడీని. ఎవరో అమ్మాయి, ఆ పేరు శిరీష, ఆ అమ్మాయి మీ మమ్మీని దగ్గరుండి బాగా చూసుకుంటుందని చెప్పారు. డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చినా కూడా శిరీష తన దగ్గరే ఉండాలంటూ గోల చేస్తోందిట అనసూయ. అయితే శిరీష గారు అంత బాగా చూసుకుంటుందా మమ్మీని? ఆమె ఎవరో నాకు చూడాలనుందాంటీ. ఒక పక్క చదువుకుంటూనే ఇలా అవసరమైన వాళ్లకు సేవ చేయటం ఆ శిరీష హాబీ అని అరవింద్ చెప్పాడు. అయితే నేను కూడా ఇంతవరకు ఆ అమ్మాయిని చూడలేదు. నువ్వు వస్తావుగా, అప్పుడు చూద్దాం గాయత్రి. తప్పకుండా ఆంటీ. ఇప్పుడు నాకు టెన్షన్ లేదు. మంచి విషయం చెప్పారు. థ్యాంక్స్ ఆంటీ. ఉంటాను. పాపం గాయత్రి, తల్లి మీద ఎంత ప్రేమో. అనసూయను శిరీష బాగా చూసుకుంటుందంటే ఎంత మురిసిపోయిందో. అరవింద్కి వినోద్కి రోజు టిఫిన్ లంచ్ నేనే చేసి పంపుతున్నానని చెబితే ఇంకెంత సంతోషపడేదో. సర్లే, ఈసారి చేసినప్పుడు చెప్తే సరి. ఏదేమైనా అనసూయ తొందరగా డిశ్చార్జ్ అయ్యి కుటుంబం అంతా కలిస్తే బాగుంటుంది. దేవుడా, అరవింద్ కుటుంబాన్ని చల్లగా చూడు తండ్రి. శిరీష, నిజంగా దేవుడు ఉన్నాడో లేదో తెలియదు గాని నా పాలిట మాత్రం నువ్వు దేవతలాగా నాకు సేవ చేయడానికి వచ్చావనిపిస్తోంది. అంత పెద్ద మాటలు వద్దులేండి. నర్సు ట్రైనింగ్కి వచ్చిన నాకు మీలాంటి వారికి సేవ చేసుకునే భాగ్యం కలిగింది. అది నా గొప్పతనమేం కాదు. వృత్తిలో సేవ కూడా ఒక భాగమే. చిన్న వయసులో ఎంతో పరిణతి చెందినవిగా ఉన్నాయి నీ మాటలు వింటుంటే. నువ్వెవరివో, నీ గతమేంటో నాకు తెలియదు. డబ్బిచ్చినా కూడా నీ అంత మంచిగా, మంచి మనసుతో సేవ చేసే మనుషులు దొరకరు. శిరీష, ఈ 10 రోజులు నన్ను కంటికి రెప్పలా చూసుకున్నావు. బాధ తెలియకుండా గడిచిపోయింది. రేపే డిశ్చార్జ్ చేస్తారంట. నాకొక సహాయం చేస్తావా? ఏం చేయమంటారు? మేముండేది విజయనగర్ కాలనీలో. నువ్వు రోజు మా ఇంటికి వస్తుండాలి. కానీ నాకిక్కడ ట్రైనింగ్ ఇంకా పూర్తవలేదు కదా, వీలు పడదేమో. పోనీ
రోజు కాకపోయినా 4 రోజులకు ఒకసారి కనీసం నీకు సెలవు రోజైనా మా ఇంటికి రావాలి శిరీష. అలాగైతే పర్వాలేదు. ఇదిగో ఈ మెడిసిన్స్ తిన్న వెంటనే వేసుకోవాలి. వేడి నీళ్లు ఫ్లాస్క్లో ఉన్నాయి. మధ్యలో మళ్ళీ వస్తాను. మర్చిపోకుండా టాబ్లెట్స్ వేసుకుని పడుకోండి. సరే. సాయంత్రం నేను వచ్చాక మీతో వాకింగ్ చేయిస్తాను. వస్తాను. అలాగే. అనసూయ, ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదండి, బాగానే ఉంది. వినోద్ వెళ్ళాడా? వాడికి ఈరోజు నైట్ షిఫ్ట్ అంట. వాడి ఫ్రెండ్ విజయ్ దగ్గరికి వెళ్ళాడు. అటు నుంచి అటు ఆఫీస్కి వెళ్తానన్నాడు. ఏంటోనండి, నా వల్లే మీ ఇద్దరికి ఇబ్బందులు. నాకు ఇలా అవడం ఏంటో అంతా పీడకలలాగుంది. పీడకలల్ని మర్చిపోవాలి. నువ్వేం మనసులో పెట్టుకోకు. రేపు డిశ్చార్జ్. మన ఇంటికి మనం వెళ్తే ఇంకా నువ్వు తొందరగా కోలుకుంటావు. నీకు ఇంత త్వరగా నయం అవుతుందని అనుకోలేదు. అంతా దేవుడి దయ. అవునండి, ఇదంతా శిరీష చేసిన సేవ. ఆ అమ్మాయి వల్లే ఇంత త్వరగా మనిషి అయ్యాను. అన్నట్టు శిరీషను కూడా మన ఇంటికి తీసుకువెళ్దామండి. నేను కాదంటానా అనసూయ? అయినా ట్రైనింగ్లో ఉన్న అమ్మాయికి రావడం కుదురుతుందా? తనకు ఇష్టం ఉందో లేదో మనకెలా తెలుస్తుంది? అడిగానండి. సెలవు రోజైతే తప్పకుండా వస్తానంది. అయితే ఇక ప్రాబ్లం ఏముంది? తనకు ఎంత డబ్బు కావాలో ఇచ్చేద్దాం. ఊరుకోండి, శిరీష డబ్బు మనిషి కాదు, మానవత్వం ఉన్న మదర్ తెరీసా. నన్ను కాలు కింద పెట్టకుండా ఎంత బాగా చూసుకుందో తెలుసా? నిజంగా శిరీషను చూస్తుంటే ఎప్పటికీ మన దగ్గరే ఉంచుకోవాలనిపిస్తుందండి. అదెలా కుదురుతుంది? సరేలే, అవన్నీ నువ్వు ఇప్పుడు ఆలోచించకు. నేను కూడా శిరీషతో మాట్లాడతా. కానీ డబ్బు విషయం తనతో ఏమీ అనకండి. ఎందుకంటే ప్రతిదాన్ని డబ్బుతో కొనాలనుకోవడం సాధ్యం కాదని తన అభిప్రాయం. అంటే డబ్బు గురించి మీ మధ్య బాగానే డిస్కషన్ వచ్చిందనమాట. అవును, ఆ విషయంలో నాకు కూడా శిరీష కరెక్ట్ అనిపించింది. అయినా ఈ రోజుల్లో శిరీష లాంటి అమ్మాయి ఉండడం చాలా అరుదు. డాక్టర్ ఇచ్చిన మందు కంటే శిరీష చేసిన సేవే నీకు ఔషధంలా పనిచేసినట్లుంది. అంతా ఇక మన మంచికేలే. ఇక నువ్వేం డిస్కస్ చేయకు. రేపు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్తాంగా, అప్పుడు మాట్లాడుకుందాం. సరేనా? సరేనండి. తిని టాబ్లెట్స్ వేసుకొని పడుకోమంది శిరీష. అయితే ముందు నువ్వు ఆ పని చెయ్యి. ఎంతైనా శిరీష మీద నీకున్న నమ్మకం డాక్టర్ల మీద కూడా లేదేమో. వాళ్ళు టెస్టులు చేసి మందులు ఇవ్వడం వరకే. తర్వాత మన విషయాలు వాళ్ళెందుకు పట్టించుకుంటారు? వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. కానీ అనసూయ, సందర్భం వచ్చింది కాబట్టి అనుకుందాం. నీకు ఇలా అయిందని తెలిసి నీ వెల్విషర్స్, అదే అప్పుడప్పుడు నువ్వు అంటుంటావే హై క్లాస్ స్టేటస్ అని, వాళ్ళు ఎవరన్నా నిన్ను చూడ్డానికి వచ్చారా? మీరే అన్నారుగా హై క్లాస్ మనుషులని. వాళ్ళకెలా కుదురుతుంది రావడానికి? వాళ్లకు బోలెడు పనులు, మీటింగులు, ఆర్థికపరమైన లావాదేవీలు ఉండొచ్చు. ఆ బిజీలో ఉండి రాలేకపోయి ఉండొచ్చు. అవునవును, మనుషుల ప్రాణం కంటే మనీకే ఎక్కువ విలువ ఇచ్చే కాస్ట్లీ మనుషులు కదా వాళ్ళు. టైం ఉండదు. మనకు శిరీష నచ్చింది. తనను మన ఇంటికి వచ్చేలా చేయాలి. మీ బుర్రకు పదును పెట్టి ఆ పిల్ల మనతో పాటు వచ్చేలా చేయండి ప్లీజ్. అలాగే, కానీ సమయం సందర్భం రావాలిగా అనసూయ. అన్నట్టు విజయవాడ సంబంధం ఒకటి ఉందని తెలిసింది. పిల్లాడు అందంగా ఉంటాడట. అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఒక్కడే కొడుకు. కోట్ల కొద్దీ ఆస్తి. చిటికేస్తే నౌకర్లు. కాలు కింద పెట్టక్కర్లేకుండా అన్నీ చూసుకుంటారట. మన గాయత్రిక సంబంధం మాట్లాడదామండి. ఇప్పుడు నువ్వున్న సిచ్యువేషన్లో ఆ సంబంధాల గురించి ఇప్పుడు అవసరమా అనసూయ? నేను మెట్ల మీద నుండి పడకముందు ఆ సంబంధం గురించి ఎంక్వైరీ చేశా. మీకు చెప్పేలోపే నాకు ఇలా అయ్యింది. అలా ఆలోచిస్తూనే పడిపోయి ఉంటావు అనసూయ. అవన్నీ ఆలోచించకు. ముందు నీకు నయం కావాలి. ఎప్పటిలాగే తిరుగుతూ నవ్వుతూ ఉండాలి. అప్పుడు చూద్దాం మన పిల్లల పెళ్లిళ్ళ విషయం. సర్లేండి, డిశ్చార్జ్ అయ్యాక నేను మాత్రం ఏం చేస్తాను? అప్పుడే అన్నింటినీ ఒక తాటికి తీసుకొస్తా. సరేలే, నాకు ఆఫీస్కు టైం అవుతుంది. వస్తాను. బాయ్. చూడండి అరవింద్ గారు, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. చెప్పండి డాక్టర్. అనసూయ గారిని కేర్ఫుల్గా చూసుకోవాలి. స్టెప్స్ మీద నుండి పడడం వల్ల కిడ్నీలు ఒత్తిడికి గురయ్యాయి. కిడ్నీ ఫంక్షన్ ఇప్పుడిప్పుడే నార్మల్కి వస్తుంది. మేము ఇచ్చిన మెడిసిన్స్ వాడాలి. అలాగే క్రమం తప్పకుండా తనని వాకింగ్ కూడా చేయిస్తుండాలి. నెల తర్వాత మళ్ళీ ఒకసారి చెకప్ చేద్దాం. అలాగే డాక్టర్. అంతకుమించి ప్రాబ్లం ఏమీ లేదుగా? ప్రాబ్లం ఉంటే డిశ్చార్జ్ చేయంగా. థ్యాంక్ యూ డాక్టర్. హాస్పిటల్ బిల్లు పే చేశాం. రైట్, మీరు వెళ్ళవచ్చు.
ఓకే డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా శిరీష, కన్న బిడ్డలాగా చూసుకున్నావు. నీ రుణం జన్మలో. అంత మాట అనకండి ఆంటీ. నా డ్యూటీ నేను చేశా. నేను చెప్పినట్టే నా డ్యూటీ ఇక్కడ అయ్యాక వస్తూ ఉంటాను. అంకుల్ ఆల్రెడీ మీ ఇంటి లొకేషన్ పెట్టేశారు. మీరు మాత్రం డాక్టర్ గారు చెప్పినట్లుగా వేళకు మందులు, వేళకింత ఆహారం తప్పకుండా తీసుకోండి. అలాగేనమ్మా. నేనొచ్చినప్పుడు ఇంకా వివరంగా చెప్తాను. తప్పకుండా శిరీష. నీతో ఉంటుంటే నాకే అనారోగ్యము లేదనిపిస్తుంది. అదిగో మీ అంకుల్ కూడా వచ్చేశారు. ఏమన్నారండి డాక్టర్? ప్రత్యేకంగా ఏమీ అనలేదు అనసూయ. అయినా శిరీష నీకు చెప్పే ఉంటుందిగా. ఏమ్మా శిరీష? అవునంకిల్, షీజ్ ఓకే. అయితే ఈ నెల మొత్తం జాగ్రత్తగా టైమింగ్స్ పాటించాలి. అవన్నీ నువ్వే చూసుకోవాలమ్మా, మాకేం తెలుసు. అయినా మీ ఆంటీకి ఎవరు చెప్పినా ఎక్కడం లేదు. నువ్వేది చెప్తే అది చేయడానికి ఇష్టపడుతుంది. అవునండి, శిరీష ఏం చెప్తే అదే చేస్తా. తన మీద నాకు అంత గురి. సరే మరి బయలుదేరండి. బాయ్. అమ్మయ్యా అనసూయ, ఆ మొత్తానికి మన ఇంటికి మనం వచ్చేసాం. ఏంటండి, ఇది మన ఇల్లేనా? 10 రోజులు నేను లేకపోవడం వల్ల ఇంటి తీరే మారిపోయింది. అబ్బా, దుమ్ము ధూళి. అయ్యో. మరి ఇల్లాలు లేని ఇల్లంటే ఇలాగే ఉంటుంది. అంకుల్, కాసేపు అలా బయట కూర్చోండి. చిట్టికలో ఇల్లు శుభ్రం చేస్తా. శిరీష, నువ్వా తల్లి? రామ్మా, రా. నీకెందుకు శిరీష శ్రమ? మీ ఆంటీని చూసుకుంటే చాలు. పర్వాలేదు అంకుల్. ముందు మీరు కాస్త పక్కకు తప్పుకోండి. ఓ 10 నిమిషాలు ఆంటీతో బయట కూర్చోండి. వెళ్ళండి. రా అనసూయ. ఆ, నువ్వే కాదు, నేను కూడా శిరీష చెప్పినట్లే వింటా. సరే పదండి. అమ్మయ్యా, ఆ, ఇక్కడ కూర్చుంటా. ఏమండి, ఏంటి అనసూయ? చూశారా శిరీష మనసు ఎంత మంచిదో? ఈ రోజుల్లో ఇంత మంచి అమ్మాయి కనిపిస్తుందా? అది తన కన్నవాళ్ళ గొప్పతనం. ఏమైనా నువ్వు చాలా లక్కీ అనసూయ. తను లేకుంటే నువ్వు ఇంత తొందరగా కోలుకునేదానివా? అవునండి, నాకు అది ఆశ్చర్యంగా ఉంది. శిరీష మంచితనం చూస్తుంటే డబ్బుతో కొనలేనివి ప్రపంచంలో చాలా ఉన్నాయనిపిస్తోంది. ఇప్పుడు నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎందుకో? మా అనసూయకు డబ్బుతో కొనలేనివి కూడా ఉంటాయని అర్థమైనందుకు. చాలండి, మీరు మరీను. మనిషి అన్నాక పొరపాటు పడకుండా ఉంటాడా? నేను ఇన్నాళ్ళు మనుషుల గురించి సరిగా తెలుసుకోలేదని అర్థమవుతుంది. ఇప్పుడిప్పుడే నాకు నా అభిప్రాయాలు అంత సరికావని అనిపిస్తుంది. అసలు శిరీష. ఆ అంతా శుభ్రం చేశా. ఇల్లంతా ఊడ్చి కడిగేశాను. ఇప్పుడు మీరింట్లోకి వచ్చి ఒకసారి చూడండి. రండి ఆంటీ, రండి. అది అలా అలా నన్ను పట్టుకుని రండి. చూడండి ఇప్పుడు ఎలా ఉంది. ఆహా, కడిగిన ముత్యంలాగుందమ్మా ఇల్లు. నిజం చెప్పాలంటే ఇంటిలో మీ ఆంటీ ఉన్నప్పుడు కూడా ఇల్లు ఇంత అందంగా, ఇంత పరిశుభ్రంగా లేదు. అదేం కాదులేండి అంకిల్. ఆంటీ నాకంటే బాగానే చేస్తారు. ఏ వస్తువు ఎక్కడ ఉంచాలో చూస్తుంటేనే తెలుస్తుంది. తనది మంచి కళాహృదయం. నువ్వన్నా బాగా అర్థం చేసుకున్నావు శిరీష. వీళ్లకు నా టేస్ట్ తెలుసుకునే టేస్టే లేదమ్మా. హాయ్ మమ్మీ. హాయ్ ఆంటీ. రారా. వినోద్, విజయ్, బాగున్నావా? బాగున్నానంటీ. ఇప్పుడు మీకు ఆరోగ్యం బాగుంది కదా? ఆహా, బాగుంది కాబట్టే ఇంటికి పంపారు, లేకపోతే పంపిస్తారా? అన్నట్టు తను శిరీష. శిరీష, చెప్పండి అంకుల్. వీడు వినోద్, మా అబ్బాయి. నమస్తే అండి. నమస్తే అండి. వినోద్, మీ మమ్మీ ఇంత ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఎవరనుకున్నావు? శిరీష వల్లేరా నేనిప్పుడు ఇంత హాయిగా ఉన్నాను. చాలా థ్యాంక్స్ అండి శిరీష్ గారు. మీకంటే చిన్నవాళ్ళను గారు అని అనకూడదు. శిరీష అంటే చాలు. అయినా వీళ్ళు పొగుడుతున్నంత గొప్ప పనేం చేయలేదు నేను. తోటి మనిషిగా తనకు ఆసరాగా ఉన్నాను అంతే. ఓకే ఆంటీ, ఇప్పుడు మనకు చాలా పనుంది. మీకు స్నానం చేయించాలి. మీరు తినకముందు, తిన్న తర్వాత మీకు మెడిసిన్స్ ఇవ్వాలి. నెక్స్ట్ మీతో వాకింగ్ చేయించాలి. అది సరేనమ్మా. డోంట్ వరీ. అంకుల్కి, మీ అబ్బాయికి బాక్సులు కట్టాలి. వంట విషయం కూడా నాకు వదిలేయండి. మీరు ముందు పదండి. సరే. డాడీ, మమ్మీ ఇంత ఆనందంగా ఉండడం నేనెప్పుడు చూడలేదు. ఇల్లాలు ఆనందంగా ఉంటే ఆ ఇల్లు కలకలలాడుతుందంటారు. పోనీలే, తనకు ఎవరూ ఒక పట్టాన నచ్చరు. శిరీష బాగా నచ్చింది తనకి. అన్నట్టు గాయత్రి కూడా వచ్చేస్తుందిరా, కాల్ చేసింది. నాకు చేసింది. ఇంకో గంటలో రావచ్చు. మరి నేను పికప్ చేసుకుని రానా? ఎందుకులే డాడీ, తను వచ్చేస్తుందిలే.
మీరు వసుంధర ఆంటీ దగ్గరికి వెళ్ళాలన్నారు కదా. అవునవును, బాగా గుర్తు చేసావు. నేను వెళ్తున్నా, అటు నుండి అటు ఆఫీస్కి వెళ్తా. అదేంటి మరి లంచ్? లంచ్ బాక్స్లో రెడీ, డైనింగ్ టేబుల్ మీద పెట్టాను. అదేంటమ్మా ఇంత ఫాస్ట్గా రెడీ చేసావా? ఒక పక్క ఆంటీ పని చూస్తూనే అన్నం కూడా స్టవ్ మీద పెట్టేశా. మీరు మీ డ్యూటీలకు వెళ్ళండి, ఆంటీకి తినిపించి నేను కూడా వెళ్ళిపోతాను. అదేంటమ్మా నువ్వు తనతో పాటు లంచ్ చేసి ఈ పూట ఇక్కడే ఉండరాదు? లేదంకుల్, ఇవాళ నైట్ డ్యూటీ, ఇంట్లో నాన్నని కూడా చూసుకోవాలి. మీకు ఇబ్బందేం లేదు నైట్కి. కావలసినవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేశా, రేపొచ్చేస్తానుగా. అలాగేనమ్మా, మంచిది. వస్తారా వినోద్? ఓకే డాడీ, మేం కూడా వెళ్తున్నాం. ఈరోజు ఎర్లీగానే వస్తానులే. సరే. అనసూయ, ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది? చాలా బాగుంది వసుంధరా. చాలా రోజుల తర్వాత మీ కుటుంబ సభ్యులందరూ కలిసినందుకు మాకు సంతోషంగా ఉంది. పిలువగానే మీరు వచ్చినందుకు థ్యాంక్స్ వసుంధరా. అదేంటి మమ్మీ, వాళ్ళు మన శ్రేయోభిలాషులని ఎప్పుడూ చెప్తుంటావుగా, అలాంటప్పుడు థ్యాంక్స్లుండకూడదు. ఈ పిల్లల్ని చూస్తుంటే ఎంత ముచ్చటగా ఉందో. ఈ సందడి సరేలే అనసూయ, అందరినీ రమ్మన్నావు, అందరూ వచ్చారు, అందరూ అల్పాహారాలు చేశారు, కాఫీలు కూడా తాగారు. ఇంతకు ఈ అత్యవసర సమావేశానికి కారణమేంటో ఇకనైనా చెప్పరాదు? చెప్పాలనే కదండి నేను టెన్షన్ పడుతున్నా. ఇందులో టెన్షన్ ఏముంది మమ్మీ, అందరం మనమే, అయిన వాళ్ళమే. వీళ్ళంతా మన వెల్ విషర్స్. ముందు మీ అందరికీ థ్యాంక్స్. ఇన్నాళ్ళు నేను చెప్పినదంతా విన్నారు. నేను చూడమన్న సంబంధాల విషయంలో మీ ప్రయత్నాలు మీరు చేశారు. కానీ మా పిల్లల విషయంలో, ముఖ్యంగా నా విషయంలో నేను నా నిర్ణయాన్ని మార్చుకున్నాను. అలా సస్పెన్స్ సీరియల్లో సాగదీస్తున్నట్లు కాక సూటిగా చెప్పు అనసూయ. డబ్బు, ఆస్తి, అంతస్తును చూసే మనిషికి విలువ అని ఇన్నాళ్ళు అనుకున్నాను. డబ్బుతో ఏదైనా కొనేయొచ్చు అనే మూర్ఖత్వంతో బతికిన నాకు శిరీష ద్వారా మానవత్వం అంటే ఏంటో తెలిసింది. మేడలు ఉన్న కోడలు కాదు, మంచి మనసున్న అమ్మాయిని కోడలుగా చేసుకోవాలని నిర్ణయించుకున్నా. మంచిది. నేను ఐశ్వర్య మొదటి నుండి మొత్తుకున్నది అదేగా. కానీ అనసూయకు మన మాటలు రుచించలేదు, ఫారెన్ సంబంధాలే కావాలంది. పోనీలే, ఇప్పటికన్నా తెలుసుకుంది. సరే గాని నీ కొడుక్కి ఎలాంటి సంబంధం కావాలంటావు? చెప్తే చూస్తాం. ఇంకెవ్వరూ చూడక్కర్లేదు, కాబోయే కోడల్ని నేనే సెలెక్ట్ చేసుకున్నా. ఎవరా అమ్మాయి? తన మంచితనంతో సేవలు చేస్తూ నా మనసును మార్చివేసింది. ఇంతవరకు జీవితంలో నేను చూడని కొత్త కోణం చూపించింది. నాకు సేవలు చేసింది, అమ్మలా చూసుకుంది. తనే శిరీష. శిరీషను నా కోడలుగా చేసుకోవాలని నిర్ణయించుకున్నా. మరి ఆ అమ్మాయి అభిప్రాయం తెలుసుకోవాలిగా. తనకు ఇష్టమే అని చెప్పింది. కానీ మరి ఇంకా సమస్య ఏంటి? వినోద్ కాదన్నాడా? ఏం వినోద్? నాకు ఎలాంటి అమ్మాయి కావాలో మమ్మీ కంటే ఇంకెవరికి తెలుస్తుంది. మమ్మీ ఏం చెప్తే అదే ఆంటీ. గుడ్. ఇంకేంటి ప్రాబ్లం అనసూయ? వాళ్ళ నాన్నగారు ఒప్పుకోవాలట. ఆలస్యం అమృతం విషం అన్నారు. వెంటనే శిరీష వాళ్ళ నాన్నగారితో మాట్లాడు. మరి ఫోన్ నెంబర్ ఉందా అనసూయ? లేదండి, ఆ శిరీష నెంబర్ ఒక్కటే ఉంది. ఇస్తాను, మాట్లాడండి. వాళ్ళ పెద్దవాళ్ళని తీసుకుని మనింటికి ఇప్పుడే రమ్మనండి. అందరి ముందే ఓకే చేసుకుందాం. ఏంటండి, ఏమైంది మీకు? అలా నవ్వుతున్నారు? ఏం లేదు, వాళ్ళు అదే శిరీష వాళ్ళ నాన్నగారు ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే మనం కట్నం ఎక్కువ అడిగితే ఒప్పుకోరేమో. బంగారం లాంటి మనసున్న అమ్మాయి మనింటి కోడలైతే చాలండి, మనకు ఏ కట్న కానుకలు వద్దండి. ఒక్కసారి ఆలోచించు అనసూయ. లేదు, నా సంగతి మీకు బాగా తెలుసు. నేను ఒక్కసారి మనసులో అనుకున్నాక నిర్ణయం మార్చుకోను. ఫోన్ చేయండి. ఫోన్ ఎందుకు? శిరీష వాళ్ళ నాన్నగారితో పాటు వచ్చేసింది, అదిగో. నమస్తే అంకుల్. నమస్తే ఆంటీ. ఇదో వీరే మా నాన్నగారు, కృష్ణమూర్తి. అంటే అన్నయ్యా? అవునమ్మా, నేనే నీకు తోడబుట్టిన అన్నయ్యను, కృష్ణమూర్తిని. అవును బావా, మీ అందరి గురించి శిరీష చెప్పే వరకు నాకు తెలియదు. ఇప్పుడు మీరు ఎవరు తెలిసినాక ఆనందంతో నోట మాట రావడం లేదు బావా. అన్నయ్య, ఇన్నాళ్ళు అహంకారంతో నా కళ్ళు మూసుకుపోయాయి. నిన్నెంత అవమానించానన్నయ్యా, నన్ను క్షమించన్నయ్యా. మనలో మనకు క్షమాపణలేంటమ్మా? లేమ్మా. అమ్మా శిరీష. ఆంటీ,
ఇంకా ఆంటీ ఏంటమ్మా, పరాయి వాళ్ళలాగా. నీ మేనత్త, నోరారా అత్తా అని పిలువు. అత్తయ్య, శిరీష, మీ నాన్న నిన్ను ఎంతో గొప్పగా పెంచాడమ్మా. అవునత్తయ్య, మా మమ్మీ యాక్సిడెంట్లో పోయాక నా కోసం నాన్న మళ్ళీ పెళ్లి చేసుకోకుండా నాకు తానే అమ్మాయి పెంచాడు. అందుకే మా నాన్నతో మాట్లాడమని చెప్పాను. ఇంతకాలానికి మళ్ళీ రక్త సంబంధం కలిసింది. ఇంతకాలానికి మళ్ళీ రక్త సంబంధం కలిసింది. మాకు చాలా సంతోషంగా ఉందమ్మా. అన్నట్టు బావగారు, వీడే నా కొడుకు వినోద్, నీ మేనల్లుడు. మావయ్య, ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. ఎంత పెద్దవాడివయ్యావురా. మీ అమ్మాయి అంత పెద్ద కాదులే మావయ్య. పెద్దల్ని ఎలా చూసుకోవాలో మేమంతా శిరీషను చూసి నేర్చుకోవాలి. కాబోయే భార్యాభర్తలు ఎవరి నుంచి ఎవరు నేర్చుకుంటారో మీ ఇష్టం, మాదేముంది. ఏం చెల్లాయ్? నాదేముందన్నయ్య, నువ్వు ఏది చెప్తే అదే. ఇక నుండి నువ్వు కూడా మాతో కలిసే ఉండాలి. అదే నేను కోరుకునేది. నాకు కావాల్సింది అదేనమ్మా. ఎప్పుడెప్పుడు నిన్ను కలుస్తానా అని ఆరాటపడేవాణ్ణి. ఆ మధ్య మార్కెట్లో నిన్ను చూసి ఎంత సంతోషపడ్డానో. అవన్నీ మర్చిపో అన్నయ్య, మనం కలిసే ఉంటున్నాం, అంతే. అన్నా చెల్లెళ్ళు కలిసి ఉండాలనేగా అందరం కోరుకునేది. ఇంకెందుకు ఆలస్యం? వినోద్కు శిరీషకు పెళ్లి ముహూర్తం పెట్టించేద్దాం. ఏమంటావు బావా? నేను ఏమీ అనను. మా చెల్లాయి మాట కాదనను. పనిలో పనిగా గాయత్రికి కూడా సంబంధం చూసేస్తే ఒకేసారి ఇద్దరు పెళ్లిళ్ళు చేసేయచ్చు. ఏమంటావు అనసూయ? అవును, వినోద్కు మంచి లక్షణాలున్న శిరీష తోడైనట్టు గాయత్రికి కూడా మనసున్నవాడు దొరికితే బాగుండు. అలా దొరికితే పెళ్ళికి నువ్వు ఒప్పుకుంటావా మమ్మీ? అంటే నీకు తెలిసిన అబ్బాయి ఎవరన్నా ఉన్నాడా ఏంట్రా వినోద్? నాకే కాదమ్మా, నీకు డాడీకి కూడా తెలుసు ఆ అబ్బాయి మరెవరో కాదు, నాతో కలిసి పనిచేస్తున్న విజయ్, నా ఫ్రెండ్. విజయా? ఏ విజయ్ మంచివాడు కాదా? మనసున్నవాడు కాదా? వినోద్, నువ్వు ఆగు విజయ్, వీళ్ళేమంటారో చూద్దాం. జాబ్ చేస్తున్నా పెద్దల పట్ల గౌరవం కలిగిన విజయ్ని నీతో చాలాసార్లు చూశాను వినోద్. తన బిహేవియర్ నాకు బాగా నచ్చింది. విజయ్కి గాయత్రికి ఇష్టమైతే అలాగే వాళ్ళిద్దరినీ కలుపుదాం. ఏమంటారండి? నాకైతే మనస్ఫూర్తిగా ఇష్టమే. అయినా నువ్వు అన్నట్టు వాళ్ళిద్దరూ ఇష్టపడితే చాలు. ఏమంటావు విజయ్? అది నా అదృష్టంగా భావిస్తాను అంకుల్. తల్లిదండ్రులు లేని అనాథను అందరూ ఉన్న ఇంటికి అల్లుడిగా రావడం అంటే ఎప్పుడో పోగొట్టుకున్న మా అమ్మ నాన్నలను మళ్ళీ కలుస్తున్నంత ఆనందంగా ఉంది. నిజంగా ఇవాళ ఎంత మంచి రోజు. ఒకరినొకరు అర్థం చేసుకునే ఈ అనుబంధాలను చూస్తుంటే కడుపు నిండిపోతుంది. గాయత్రికి ట్రైనింగ్ అయిపోయింది. విజయ్తో పెళ్ళి అయ్యాక తన జాబ్ ఏంటో విజయ్ చేసుకుంటాడు. ఏమంటావు గాయత్రి? ఆలస్యం దేనికి? గాయత్రిని అడుగుదాం. మామయ్య, బంధాలు అనుబంధాల విలువలు తెలిసినవాళ్లు మీ మాట కాదంటానా? ఆత్మీయులు దూరమైనప్పుడు కలిగే బాధేంటో మమ్మీలో చూశాను. మీరు చెప్పినట్లే నేను విజయ్ని పెళ్లి చేసుకుంటాను మామయ్య. బాగా అర్థం చేసుకున్నావు తల్లి. లేనిపోని అసూయ అహంకారాలతో చాలా కాలం ఆనందాన్ని దూరం చేసుకున్నా ఇప్పుడు అనుబంధాల్ని కూడా దూరం చేసుకోలేను. అవునత్తయ్య, ఆశ అసూయ వదిలి ఆత్మీయానురాగాలు ఒకరి పట్ల ఒకరు ప్రదర్శించినప్పుడే బంధాలు బలపడతాయి, కుటుంబాలు నిలబడతాయి. అవును, నిజం రుజువైన ఈ వేళ అదే మనందరికీ ఆనందహేళ. ఇంతవరకు నిజం రుజువైన వేళ హాస్య నాటకం విన్నారు. రచన శ్రీ ధరణికోట శివరామప్రసాద్. నిర్వహణ శ్రీ ఎస్ రామగోపాల్. సహకారం శ్రీ డిపి చారి. ఇందులోని పాత్రలు పాత్రధారులు: అనసూయ శ్రీమతి రాళ్లబండి కృష్ణసాయి, అరవింద్ శ్రీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి, వినోద్ శ్రీ జి సురేష్ బాబు, గాయత్రి ఇంకా శిరీష శ్రీమతి తూము స్రవంతి, మేనేజర్ శ్రీ రెడ్డి రామకృష్ణారెడ్డి, డాక్టర్ శ్రీ డి పరమేశ్వరాచారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.